వీళ్ళు తగ్గిపోయినారు. ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గిండ్రు? ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళీసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏమన్నా చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయిన సర్వే. మరి ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయి ఉండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు, అపోహలు కలిగించొద్దు.